హలో, ఏంటి పిచ్చోల్లాగా అనిపిస్తున్నానా నేను నీకు? 3 months నుంచి నీ వెనకాల పడుతూ ప్రపోజ్ చేస్తున్నా, సమాధానం ఏం చెప్పట్లేదంటే ఏమనుకోవాలి? సారీ కళ్యాణ్, నన్ను క్షమించు. ఇంతకీ నీ శాలరీ ఎంతన్నా? 20,000. 20,000 శాలరీతో హైదరాబాద్లో బతకడం ఎంత కష్టమో నీకు తెలుసా? అంటే ఏంటి నీ ఉద్దేశం? 20,000 శాలరీతో హైదరాబాద్లో ఎవ్వరు బ్రతకట్లేదంటావా? బతుకుతున్నారు, కానీ ఎవ్వరూ హ్యాపీగా బతకట్లేదు. జస్ట్ అడ్జస్ట్ అయ్యి బతుకుతున్నారు. తెలుసా నీకు? ఒకవేళ నేను నిన్ను పెళ్లి చేసుకున్నానే అనుకో, నీకొచ్చే 20,000లో 10,000 రెంట్కి పోతాయి, ఇంకా 5,000 కూరగాయలకి, వెజిటేబుల్స్, ఇంటి ఖర్చులకి పోతాయి, ఇంకా 5,000 డిష్ బిల్లు, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు. ఇంతే కదా. ఒకవేళ పెళ్లి తర్వాత నాకు నీకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందనుకో, హాస్పిటల్కి వెళ్ళాలి, మన దగ్గర డబ్బులు కూడా ఉండవు. వాళ్ళ దగ్గర అడుక్కొని, వీళ్ళ దగ్గర అడుక్కొని హాస్పిటల్కి వెళ్ళి చూపించే అసలు ఇంత దరిద్రమైన బతుకు నాకు అవసరం అంటావా కళ్యాణ్? సారీ కళ్యాణ్, నిన్నేదో తక్కువ చేసి మాట్లాడాలన్న ఉద్దేశం నాది కాదు. నేను చాలా ప్రాక్టికల్ అమ్మాయిని, సో ప్రాక్టికల్గానే ఆలోచిస్తాను. సో నీకు తగ్గట్టుగా నీకు అడ్జస్ట్ అయ్యే అమ్మాయిని చూసుకో, సరేనా? గుడ్ బై. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రజెంట్ జనరేషన్లో రాడ్ రియాలిటీ ఇదే మామ. సో ప్రేమ దోమ అని పక్కన పెట్టి ముందు డబ్బులు సంపాదించండి.